వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం. సంవత్సరంలో 6 ఋతువులు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రోజులు కూడా ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రకృతి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలాగా రోజును ఆ విధంగా 4 భాగాలుగా చేస్తే దేని ప్రత్యేకత దానిదే కదండి. దేని అందం దానిదే. పరస్పరం భిన్నంగా ఉంటూ మనకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, అనిర్వచనీయ అనుభూతిని ఇస్తూ ఉంటాయి. అలా రోజు మొదలైనప్పటి నుండి రాత్రి అయ్యే వరకు మళ్ళీ తెల్లారి మరో రోజు మొదలయ్యే క్రమాన్ని తలుచుకున్నప్పుడు నాలో మెదిలిన భావనలు మీతో పంచుకోవాలనిపించింది. ఎలా ఉషోదయాన రవికిరణాలు తొలిసారి నేల తల్లిని తాకుతున్న క్షణాన కొమ్మల చాటున కనిపించక వినిపిస్తూ కోయిల గానం, పులకరించిన ప్రకృతి మాత పలకరింపుతో, స్వచ్ఛమైన చిరుగాలి స్వాగత గీతికలతో కన్నాను సూర్యోదయం మైమరచి. నీలాకాశం పులుముకుంది శ్వేతవర్ణం, చల్లగాలి సోకి పరుగులు తీస్తూ వెండి మొప్పు జల్లై కురిసింది మల్లెల వర్షం. ఎండిన నేల తడిసి మట్టి సువాసన ఎగసి నన్ను చుట్టేసిన అపరాహ్న వేళ పరవశించింది నామది ప్రకృతి స్పర్శతో మరోసారి. పగలంతా మానవాళిని జాగృతి చేసి అలసి సొలసినాడేమో దినకరుడు, దిగిపోతున్నాడు పడమటి దిక్కున సంధ్యారాగం వినిపిస్తూ. ఈ రోజుకి సెలవంటూ నింగిని అద్భుత వర్ణచిత్రం ఒకటి ప్రకృతికి కానుకగా ఇస్తూ. నల్లటి తివాసీపై మెరిసే చుక్కల సందడి, పండు వెన్నెల కురిపిస్తూ రేరాజు. అద్భుతం ఆ దృశ్య సోయగం. పగలంతా ఏమాయనో మరి ఈ మాయ, రేయి ఆగమనంతో నిదరోయింది జగతి. నిదురమ్మ ఒడిలో నిశ్చింతగా సేదదీరింది. రోజు గడిచింది, మళ్ళీ తెల్లారింది. అదిగో భానుడు తూర్పున ఉదయిస్తూ మరో రోజుకు ప్రాణం పోస్తూ. అదండి, ఆ విధంగా నా మాటలో రోజు గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.